శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. ఈరోజు మనం ఆశ్వీజ పౌర్ణమి విశిష్టత గురించి చెప్పుకుందాం. ఆశ్వీజ పౌర్ణమి అంటే ప్రతి పౌర్ణమి మనకు విశిష్టతే, కానీ ఈ ఆశ్వీజ మాసంలో వచ్చే పౌర్ణమికి ఇంకా కొంచెం ప్రాధాన్యత ఉన్నది. కార్తీక పౌర్ణానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో ఈ ఆశ్వీజ పౌర్ణానికి కూడా అంత ప్రాధాన్యత ఉన్నది. ప్రతి పౌర్ణమి ప్రాధాన్యతే కాదనను, కానీ ఈ శరదృతువులో వచ్చిన పౌర్ణమి కాబట్టి శరద్ పూర్ణిమ అని, కోజాగరి పూర్ణిమ అని, రస పూర్ణిమ అని ప్రాంతీయాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. అయితే మనం శరదృతువులో వచ్చింది కాబట్టి మనం శరద్ పూర్ణిమ అనుకుంటాం. ఈ పూర్ణిమ విశిష్టత ఏమిటయ్యా అంటే చంద్రుడు పూర్తి కాంతితో ఉంటాడు, తెల్లగా చక్కగా. మామూలుగా అయితే మనకు అక్కడక్కడ మచ్చలు కనపడతాయి చంద్రుడిలో, కానీ ఇవాళ అలా కనపడదు. పూర్తి బింబంలో తెల్లగా కనపడతాడు. ఆ నాయన్ని చూడంగానే మనకి ఎక్కడ లేని ఆనందం వచ్చేసి మనకి తెలియకుండానే ఆయన్ని స్తోత్రం చేయటం మనకి ఇదైపోతుంది. ఏమని? క్షీరపుత్రాయ విద్మయే అమృత తత్వాయ ధీమహి తన్నో చంద్ర ప్రజోతయాతు. నాయనా చక్కగా వచ్చావు, క్షీరసాగరం అంటే క్షీరము అంటే పాలు, పాలల్లే తెల్లగా వచ్చావా నాయన మహానుభావ, నీ చల్లని కిరణాలు మా అందరి మీద పడాలి, మేమందరం చల్లగా ఉండాలి నాయన అని చెప్పి ఆ చంద్రుడిని మనం ప్రార్థన చేయటం. మనకి ప్రత్యక్ష దైవాలు ఎవరండి? సూర్యుడు, చంద్రుడు. సూర్యుడికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో చంద్రుడు కూడా అంత ప్రాధాన్యత ఉంది. సూర్యుడిని ఎక్కువ ఎండలో ఉండలేం కదా, కానీ ఎక్కువ చందమామ చంద్రుడి కాంతిలో ఉండగలం. కానీ అందుకనే మనకు ప్రాధాన్యత సూర్యచంద్రుడు ఇద్దరూ సమానమే. ఈ చంద్రుడి కాంతి అంత విశిష్టమైంది కాబట్టి, అదిలు కాక ఈ ఆశ్వీజ మాసంలో ఈ పౌర్ణమి నాడు చంద్రకిరణాలు భూమికి అతి దగ్గరగా తాకుతాయి. అందుకని ఇంకా విశిష్టత అనమాట. అదే కాక అమ్మవారు క్షీర సముద్రంలోంచి ఉద్భవించిన రోజు ఈ పౌర్ణమి, అందులో ఆశ్వీజ పౌర్ణమి. ఆశ్వీజ పౌర్ణమి నాడే ఆవిడ ఉద్భవించింది. అందుకని అదొక విశిష్టత ఉంది మనకి. అందుకని ఇవాళ రోజున అమ్మవారి పూజ చేసుకోవటం, అమ్మవారి లలిత పారాయణ చేసుకోవటం, అమ్మవారిని స్తోత్రపారాయణ చేయటం చాలా విశిష్టం. అయితే ఏమిటి అంటే జోగాకరి అనుకున్నాం కదా, కోజాకరి అంటే ఏమిటి అంటే జాగరణ. కొంత ప్రాంతాల్లో ఏం చేస్తారు అంటే శివపార్వతులను పెట్టి పూజ చేసుకుని తెల్లవార్లు జాగరణ చేస్తారు. పగలల్లా ఉపవాసం ఉండి తెల్లవార్లు జాగరణ చేస్తారు. మనం కార్తీక మాసంలో ఏకాదశిలో అవి ఎలా ఉంటామో అలా. అయితే ప్రతిసారి ఏమిటంటే జూదం ఆడటం తప్పు, కానీ ఈ పౌర్ణానికి కొన్ని ప్రాంతాల్లో ఏమిటంటే గవ్వలు ఆడతాం. ఆ గవ్వలు అమ్మవారికి చాలా ఇష్టమైన ఆట అది అమ్మవారికి. అందుకని ఆ గవ్వలు ఆడటం అనేది ఒక విశిష్టత. శ్రీకృష్ణ పరమాత్మ రసక్రీడ అనుకున్నాం కదా, శ్రీకృష్ణ పరమాత్మ చెలికత్తెలతో ఈ వెన్నెల్లో కూర్చుని ఆడుకున్నట్ట. అందుకని రసక్రీడా పౌర్ణమి అంటాం. మనం శరత్ పూర్ణిమ అనుకుంటాం. అందుకని అమ్మవారికి ఇలా చేస్తాం. ఇంకో విశేషం ఏమిటయ్యా అంటే ఒక పళ్ళెం నిండా ఆవు పాలు పోసుకుని వెన్నెల్లో ఆ చంద్ర కిరణాలు ఆ పాలల్లో పడేటట్టు, ఆ చందమామ ఆ పాలల్లో కనపడేటట్టుగా పెట్టుకుని అమ్మవారి బొమ్మ పెట్టుకుని లలితా సహస్రనామ పారాయణ, లలితా చాలీస, అమ్మవారి స్తోత్రాలు, భగవన్నామ సంకీర్తన చెయ్యటం చాలా విశిష్టం. ఎందుకు? అమ్మవారు క్షీర సముద్రంలోంచి వచ్చింది కాబట్టి ఆ క్షీరం అంటే చంద్రుడికి ఇష్టం, అమ్మవారికి ఇష్టం. అందుకోసమని ఆ పాలు పెట్టుకుని అక్కడ కాసిన జీడిపప్పులు, కిస్మిసులు, బాదం పప్పులు, అటుకులు, బెల్లము ఇవన్నీ అక్కడ పెట్టుకుని ఆ చంద్రకిరణాలన్నీ కూడా వాటి మీద పడేటట్టుగా ఆ చంద్రుడు అవన్నీ ఆస్వాదిస్తున్నట్టుగా పెట్టుకుని లలితా సహస్రనామ పారాయణ చేసుకుని లలిత చాలీసా చదువుకుని, ఎవరు ఓపాన శక్తితో వారు ఇవన్నీ చదువుకోలేని వాళ్ళు వింటూ కూర్చుని ఆ భగవన్నామస్మరణ చేసుకుంటూ ఆ అమ్మవారి కృపా కటాక్షాలకి దెయ్యి ఆ చివరికి ఏం చేయాలి? ఆ పాలు అవన్నీ అమ్మవారికి చంద్రుడికి నైవేద్యం పెట్టుకుని మన కుటుంబ సభ్యులు అందరూ కూడా తీర్థం తీసుకున్నట్టుగా తీసుకోవాలి. తీసుకుని అమ్మా మమ్మల్ని అందరినీ చల్లగా చూసి ఆనందంతో ఆరోగ్యంతో ఉండేటట్టు చెయ్యమ్మా అని చెప్పి అమ్మవారికి చంద్రుడికి నమస్కారం చేసుకుని తెల్లారి మళ్ళీ సోమవారం మధ్యాహ్నం నుంచి మనకి పౌర్ణమి వచ్చింది. మంగళవారం పొద్దున 10 వరకు ఉంది. మంగళవారం పొద్దున్నే మళ్ళీ మనం శుక్రవారం అమ్మవారికి ఎట్టా పూజ చేసుకుంటామో అట్టాగే మంగళవారం కూడా పొద్దున్నే చక్కగా అమ్మవారికి షోడశోపచారాలతో మీ శక్తానుసారంగా పూజ చేసుకుని పాయసం వండుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలి. పెట్టుకుంటే అమ్మవారి కృపా కటాక్షాలన్నీ మన మీద ఏమిటి అమ్మవారి కృపకు మనందరం పాత్రులవుతాం. అందుకని అమ్మ దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఎవరి ఓపాన శక్తితో వారు చేసుకుని అమ్మవారి కృపా కటాక్షాలకి, చంద్రుడి కృపా కటాక్షాలకి
మనం విశ్వాస పాత్రులు అవుదామని సదా అమ్మవారిని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. శ్రీమాత్రే నమః.